కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం చల్లావారిల్లు వెళదాం పదండి. వంటింట్లో అమ్మా నాన్న చిన్నగా రహస్యాలు మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. ఏమిటో ఇల్లు ఇల్లు అనుకుంటున్నారు. నెమ్మదిగా చేరా, అయినా ఏం అర్థం కాలా. ఇంక అడిగేశా, ఏంటమ్మా నాన్న నువ్వు గుసగుసలాడుకుంటున్నారు అని. ఇందులో ఏం తప్పుందని చెప్పు? ఆవిడగారు అలా గయ్యమని లేవడం. మొన్న నీకేం చెప్పాను సుశీల, అలా ముదిపెరకలా అన్ని ఆరాలు తీయద్దన్నానా లేదా? నిన్ను చూసి చూసి నీ కూడా తిరిగి తిరిగి ఆ బుజ్జి కూడా నీలాగే తయారవుతుంది. మొన్న కూరలో కారం వేస్తుంటే నాకు కాస్త పక్క నుంచి ఇంకొంచెం ఎక్కువ వేయమ్మా, అందరికీ ఆట వస్తుంది అని వాగుతుంది. చేస్తున్నా మీతో. అమ్మా, నేను చిన్నపిల్లల్లా మాట్లాడే మనసు నీకు ఇంకా తీరలేదంటే చెప్పు, అలాగే మాట్లాడతా. ఏంటి అమ్మా నాన్న నువ్వు ఏం మాట్లాడుకున్నాలు? నాకు అప్పలు కొంపెళ్తాలా? ఇలా మాట్లాడచ్చా? ఎందుకైనా మంచిదని కాస్త ఎడంగా నిలబడాడుగా. ఛ నోర్మై, నీలాంటిదాన్నే చదివేస్తే ఉన్నమతి పోయిందిట. బొత్తిగా భయం భక్తి రెండు రోజంతా షికారులే. ఇదే సందని నాన్న వాకిట్లోకి వెళ్ళిపోయారు. ఆనకు నన్ను ఎప్పుడైనా తిట్టొచ్చమ్మా కడుపు నిండేలాగా. అసలు సంగతి ఏంటో చెప్పు. మనం ఈ ఇంట్లోకి వచ్చి ఎన్నాళ్ళయిందని? ఎవరో చుట్టాలు వస్తారు, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. మీ నాన్నకేమో తన వల్ల కాదుట. ఒక్కదాన్ని ఎన్నింటికని చావను? లంబాడి వాళ్ళకన్నా కన్నా కష్టంగా ఉంది నా బతుకు. ఉన్న చోట తిన్న చోట ఉండం అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది. నాన్నతో అయితే ఎంత కష్టమైన పనైనా టపామని కొట్టినట్లు చెప్తుంది కదా. మరి ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడుతుందో పాపం. మేం ఎంతో పెట్టి పుట్టబట్టే కదా స్థావరాలం కాకుండా జంగమాలమైంది. ఒకే ఊళ్ళో అయినా ఒకే ఇంట్లో పడుండేందుకు మనకేం కర్మ? ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంట్లో ఉంటాం, ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉంటాం. అలా మరి సొంత ఇళ్ళు సొంత ఊళ్ళు ఉన్నవాళ్ళు చేయగలరేంటి? అక్కడే ఉండాలి కాబోలని నోరు మూసుకుని ఉంటారు. ఇంత చిన్న విషయం కూడా నేను విడమరి చెప్తే కానీ అర్థం కాదు ఆవిడ గారికి. నేను చిన్నారి కలిసి వెతికి పెడతానులే అమ్మా, ఇందు బుజ్జి మా వెంట పడకుండా చూసుకో అని ధైర్యం చెప్పా. అసలు ఇల్లు ఎలా వెతకాలో తెలుసా? ఆదివారం పొద్దున్నే తిందలుచుకున్నవేవో తినేసి మంచి ఇస్త్రీ లంగా జాకెట్టు వేసుకొని ఏ పూలుంటే ఆ పూలు తల్లో పెట్టుకొని మంచి అయినింటి ఆడపిల్లల్లా శుభ్రంగా తయారైపోయి దేవుడా తండ్రి నీదే భారం అని దండం పెట్టుకొని బయలుదేరాలి. అలా రోడ్డు మీద బారగా నడుచుకుంటూ దేని కింద పడకుండా దేన్ని తొక్కకుండా నిమ్మళంగా ఒక్కొక్క ఇల్లే చూసుకుంటూ నడవాలి. అలా వెళ్ళగా మనకి ఏ ఇల్లు బాగుందనిపిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి మంచిగా ముఖం పెట్టి మీ ఇంట్లో అద్దెకిచ్చేందుకు వాటాలున్నాయా అండి అని అడగాలి. అప్పుడు వాళ్ళు మన నాన్న పేరది అడుగుతారు కదా, అన్నీ చెప్పేయడమే. మేము 4 ఆడపిల్లలం, మేమే పెద్ద అని కూడా చెప్పచ్చు. తర్వాత గొడవలు రాకుండా. ఒక్కొప్పుడు అందరూ ఆడపిల్లలే అంటే కొందరికి నచ్చచ్చు కూడా కదా. అనుకున్నట్లుగానే ఆదివారం పొద్దున్నే ఇందుని బుజ్జిని ఏమార్చి చిన్నారి నేను బయలుదేరాం. గవర్నర్పేట మొత్తం ఒక్కొక్క వీధే తిరిగాం. కానీ ఎవరిని అడగబుద్దే కాలా. ఒక్క ఇల్లు కూడా నచ్చలా. ఉంటే ఫ్యాషన్గా మరీ పెద్ద మేడల్లాగా అయినా ఉన్నాయి, తప్పితే చిన్న చిన్న పెంకుటిల్లాగా అయినా ఉన్నాయి. లీలామహల్ ఎదురు సందులో నడుస్తుండగా ఓ ఇంట్లోంచి సంగీతం వినిపించింది. ఎవరో ఆడపిల్లలు వర్ణాలు పాడుతున్నట్లు అనిపిస్తే అక్కడే నిలబడిపోయాం. నేను ఏలూరులో సువర్ణ పక్కనే కూర్చొని సంగీత పాఠం వినేదాన్ని కదా. అయ్ బాబోయ్, వర్ణాలు పాడటం అంటే ఎంత ప్రాణగండమో నాకు తెలుసు.
ఇంతట్లోకే ఆ ఇంట్లోంచి ఒక తెల్ల జుట్టున్న పెద్ద ఆయన బయటకు వెడుతూ మమ్మల్ని చూసి, ఎవరమ్మాయిలు మీరు ఇక్కడెందుకు నిలబడ్డారు అని గదిమారు. పాట బాగుంటే వింటున్నామండి అన్నాం. వింటే సరిపోతుందేమిటి, అలా లోపలికి వెళ్ళి చూడండి, జలజ పంకజ ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారో, మీలా ఆదివారం చద్దన్నాలు తిని ఊరేగట్లా అన్నారు. అయ్యి బాబోయ్, ఈయనే స్కూల్లో మాస్టరో, చేతిలో బెత్త ఉంటే కొట్టేలా ఉన్నాడు అనుకుని మేము వేడన్నాలే తిన్నామండి, ఊరికే తిరగట్లా, మా అమ్మ ఏదో పని చెప్తేను. సరి లోపలికి పోండి, తాతగారు పంపారని చెప్పండి, వాళ్ళని ఇప్పుడే పలకరించకుండా పక్కన కూర్చొని పాటలు వినండి అని ఆయన వెళ్ళిపోయారు. చిన్న గేటు తీసుకుని లోపల వరండాలోకి వెళ్ళేటప్పటికి తెల్లగా పొట్టిగా నొక్కులు జుట్టు వేలుముడేసుకొని మడికట్టుకున్న ఒక ఆవిడ ఓ చేతో తాళం వేస్తూ బయటకొచ్చారు. పక్కకి పిలిచి ఏమిటని అడిగారు. వెంటనే వచ్చిన పని చెప్పేశాం. అత్తయ్య గారు, మేము అద్దెకిచ్చేందుకు వాటా ఉందేమోనని వెతుకుతున్నాం, సంగీతం వినిపిస్తే లోపలికి వచ్చి వింటున్నాం అని చెప్పాం. అబ్బో, మీకు సంగీతం అంటే ఇష్టమా, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు అని అడిగారు. రేడియోలో విని నేర్చుకుంటున్నామండి, మా అమ్మ ఇంకా సంగీతం చెప్పించట్లేదు అన్నాం. ఇంత పెద్ద అయ్యారు, ఇంకా ఎప్పుడు మొదలెడతారట, గొంతు సాధన అవ్వాలా, అయినా ఎవరింట్లో ఉంటున్నారు ఇప్పుడు అని అడిగారు. పచ్చిపులుసు సుబ్బారావు గారని చెప్పబోయే లోపలే, ఈ నెలాఖరుకో వాటా ఖాళీ అవుతుంది కానీ మేము బ్రాహ్మలకు కానీ ఇవ్వం అని వెళ్ళిపోయారు. అయ్యయ్యో, ఆగండి అత్తయ్య గారు, మేము బ్రాహ్మలమే, మా నాన్న పాపం తద్దినాలు కూడా పెట్టారు గుంటూరు తాతగారింట్లో, మాకేం అభ్యంతరం లేదు, బ్రాహ్మలింట్లో అయినా ఉంటాం, మా అమ్మని చూస్తే మీకే తెలుస్తుంది, కేకేసుకురామా అని అడిగాం. సరే అయితే మీ అమ్మగారిని వస్తే రమ్మను, కానీ మావయ్య గారితోటే అన్నీ మాట్లాడాలి, మీ నాన్నగారిని తీసుకుని సాయంత్రం రండి, పాఠం అయ్యే వరకు ఆ చాప వేసుకుని అలా కూర్చుని విని వెళ్ళండి అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయారు. అదేం మాస్టారు దేవుడా, ఎంతకీ ఆపరే, ఒకటయ్యాకొకటి అలా వర్ణాలు పాడిస్తూనే ఉన్నారు. ఆ ఇద్దరమ్మాయిలు బాసం పట్టేసుకుని కూర్చొని గట్టిగా తాళం వేస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ పాడుతూనే ఉన్నారు. ఎప్పుడన్నా వాళ్ళు నట్టితే వెంటనే ఆయన పాడేస్తున్నారు, పుస్తకం వంకన్నా చూడకుండా. ఆయనకి ఎంత బాగా వచ్చో, ఎక్కడి నుంచైనా అందుకోగలుగుతున్నారు. ఎంతైనా మాస్టర్ కదా. పాపం వీళ్ళోసారి తప్పితే మళ్ళీ మొదటి నుంచి పాడాల్సిందేట. మేము అలా కూర్చుని వింటుండగానే అత్తయ్య గారు వచ్చి మమ్మల్ని చేతులు పట్టమని వెలక్కాయంత లడ్డూలు టాప్ మని చెరోటి పడేసి లోపలికి వెళ్ళిపోయారు. మేము నిజంగా వాళ్ళని రక్షించడానికే వచ్చినట్లున్నాం. మేము కూర్చున్న కాసేపటికి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా జలజ పంకజ ఆ చాప ఎత్తేసి పుస్తకాలు గూట్లో పెట్టి బయట మెట్ల దగ్గరకు పిలిచారు కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా. మా సంగతులన్నీ చెప్పేసి వాళ్ళ విషయాలన్నీ కనుక్కున్నా. వాళ్ళ మాస్టారు చాలా పెద్ద విద్వాంసులట, ఇలాంటి చిన్న చితకా మేళాలకు చెప్పరట, కానీ వీళ్ళ నాన్నగారికి సంగీతం అంటే ఉన్న ప్రేమ చూసి మాట తీసేయలేక వారానికోసారి వస్తారట. ఒకవేళ కోపం వస్తే ఆయన వీళ్ళు సాధన చేయట్లేదు అనిపిస్తే 2 వారాలు మానేస్తారట. అప్పుడు వీళ్ళ నాన్నగారు వీళ్ళని తిట్టి ఆయన్ని బతిమాలి మళ్ళీ పిలుచుకొస్తారట. వీళ్ళు చదువుకోపోయినా కోప్పడరట, కానీ పాడకపోతే మాత్రం అన్న నాన్నగారు కలిసి కోప్పడేస్తారట. నేనేమిటో ఇన్నాళ్ళు చదువుకోవడమే అన్నిటికన్నా గొప్ప అనుకుంటున్నా. ఈ ఇంట్లోకి కానీ మారితే సంగీతం కూడా ఇలాగే నేర్చుకోమని మా అమ్మ వెంట పడితే ఇంకేమన్నా ఉందా? చచ్చామే. మా ప్రాణాలు తోడైనా సంగీతం నేర్పిస్తుంది. కానీ ఈ అమ్మాయిల్ని అత్తయ్య గారిని చూస్తే వదలబుద్ధి అవ్వట్లా. అయినా మాలా వంకర టింకరగా పాడే వాళ్ళకి పెద్ద పెద్ద విద్వాంసులు ఎలాగో చెప్పడానికి ఒప్పుకోరు కదా. మేము 4 ఆడపిల్లలమని నాకు మహా గొప్ప, కానీ వాళ్ళు 5గురుట. కానీ 2 ఆటలకు పనికిరారులే, పెళ్ళయి అత్తారేళ్ళకి వెళ్ళిపోయారట. మాకు తమ్ముడు లేడు, కానీ వాళ్ళకి ఎంచక్క ఓ అన్నయ్య వదిన ఓ పాపాయి ఉన్నారట. ఆ బుజ్జిదెంత బాగుందో, ఈ మూల నుంచి ఆ మూలకు పాకిస్తుంది. జలజ వాళ్ళే బయట నుంచి ఇల్లు చూపించారు. 4 వరుస గదులు, 4వది వంటిల్లు,
దొడ్లో మడిబావిట, పెద్ద నారింజ చెట్టు, దాని కింద రోలు. పెరట్లో ఇంకో 2 వాటాలున్నాయి. ఆ ఇంటి మేడకి ముందు నుంచి పెరట్లోంచి కూడా మెట్లున్నాయి. ఇంకా ఇంత మంచిళ్ళు దొరికాక తిరగడం ఎందుకులే అని తిన్నగా ఇంటికొచ్చేసాం. ఇంటి దగ్గర అమ్మ సావిత్రొదిన కబుర్లు చెప్పుకుంటున్నారు. మంచం మీద చెరో దిండు వేసుకు పడుకొని. వదిన అడిగింది, ఏమే ఇంతసేపు ఉండిపోయారు, కాయా పండా అని. మనం ముగ్గేస్తే పండే, లీలామహల్ ఎదురుగానే వాళ్ళ పిల్లలు సంగీతం పాడుతుంటే ఉండిపోయాం. ఈ నెలాఖరికి పక్కవాట 4 గదులు ఖాళీ అవుతాయట, నాన్నని రమ్మన్నారు అత్తయ్య గారు అని చెప్పా. ఆ ఇల్లే భలే పెట్టారే, మీ ఇల్లు బంగారం కాను. ఈ ఊళ్ళో వాళ్ళని ఎరగని వాళ్ళెవరు, చల్లవారి ఇల్లు అయి ఉంటుంది. ఆవిడ మహాలక్ష్మి మడికట్టుకున్నట్లున్నారు కదే. ఈ ఊళ్ళో ఏ దక్షిణాది విద్వాంసుడు కచేరీ చేసినా బస వాళ్ళింట్లో వేయాల్సిందే. వాళ్ళింట్లో ఉంటేనే చాలు. సరోజమ్మ, నీ పిల్లలకు వేరే సంగీతం నేర్పక్కర్లేదు, సాయంత్రం వెళ్ళి కుదుర్చేసుకోండి అని మా అమ్మకి ముఖ్య సలహాదారు గారు జెండా ఊపేసింది. ఇది చల్లావారిల్లు. వచ్చేసారి చల్లావారింట్లో విందులు సంగీతాలు చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.